స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు. నాల పోరాటం సరేనే, బదులు ఈడాడటం ఏంటని. కాన్ఫిడెన్షియల్. హీస్ రైట్ జ్యోతి. ఈ రోజు డేంజర్ అనుకున్నది రేపు కాకపోవచ్చు. ఈ రోజు నిజం అనుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు. హూ నోస్? ఇదేమి ఇలాజికల్ స్టేట్మెంట్ అండి? ఈ రోజు నిజం అనుకుంది రేపు అబద్ధం ఎలా అవుతుంది? కామన్ సెన్స్, బేసిక్ మ్యామ్ అది. గుడ్ క్వశ్చన్. ఈ రోజు ఏంటి? మండే అంటే నిజం. అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి. అబద్ధం. దాట్స్ వాట్ ఐ సెడ్. నో. ఒక మేడం క్యూరీ, మదర్ తెరీసా, మోనాలీసా, ఈ ముగ్గురిని కలిపి మిక్సీలో కొడితే మీరే మ్యామ్. ఓ మై గాడ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్. నువ్వేంటి రాబిన్, నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ. ఐక్యూ అంటే ఏంటి మ్యామ్? ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరెవరు పెట్టారు? నేను కాదు సార్. ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు? తెలుసు, నువ్వు కాదు. అలాగే ఐక్యూని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు. ఆ డీటెయిల్స్ మనకెందుకు? సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా? ఐడియాలు మీకు ఇవ్వగలమా? మ్యామ్, ఇక నుండి మీ టార్గెటే మా టార్గెట్. ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి, ఎగ్జిక్యూట్ మేం చేస్తాం. ఎనిమీతో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంగ్త్ ఏంటో, నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి. ఎస్ మ్యామ్. తాతయ్య ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒరే ఒరే ఒరే, బాడీ మొత్తం డౌట్ లేరా? అసలు ఏం జరుగుతుందో చెప్పవా ప్లీజ్? ఏం డౌట్ గురుగారు, అడగండి. తను అడిగింది సరే, నువ్వే ప్లేస్ ఎలా సెట్ చేసావని. ఈ ప్లేస్ వరదా కంట్రోల్లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు చాలా కన్నింగ్ రా రే. మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా. ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు? బాడీ స్ప్రేయా? బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా? యాంగ్జైటీ స్ప్రే. ఓ, ఒకసారి 1.5 అంటావు, ఒకసారి 6.5 అంటావు, ఊరికి ఫ్రీడమ్ అంటావు. అసలు ఏంట్రా నీ ప్లాను? 6,000 కోట్లు. 6,000 కోట్ల? ఎక్కడున్నాయి? ఎక్కడ ఉండడం ఏంటండి? కళ్ళ ముందే కాస్ట్ చెప్పులేసుకుని అలా బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటే. బిలియనేర్. డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పురా. డబ్బు కోసం అమ్మాయి నచ్చితే తప్పు గాని, నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు. అయినా ఇదంతా చేసేది నాతో పాటు మీరేంచి కూడా పెంచడానికే. ఎలా? ఆ అమ్మాయి నాకు పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా. ఇండియాస్ నంబర్ 1 ఏజెన్సీ కాస్త వరల్డ్స్ నంబర్ 1 ఏజెన్సీ అవుతుంది. ఆహా, ఈ ఊహే ఎంత బాగుందో. ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు ఇంప్రెస్ చేయగలవా? రాబిన్, ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. ప్లేస్ కాదమ్మా, నీలాంటోని లైఫ్ లాంగ్ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఇంప్రెస్ చేశావు. రాడ్నా కొడుకు సామిశాడు. ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలా? ఏందన్నా? ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని సామికి తెలిస్తే మనకి సాము నిశ్చయం. అందరిది ఒకే మాట. ఫారిన్ పాప వచ్చింది, వార్నింగ్ ఇచ్చి కొండపైన పెట్టాం. ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు. జరగనట్టే ఉండాలా? సాక్షి. రే వరద, ఏంట్రా మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు? ఇగ్నోరింగా? వాడికి నేనేం రేట తెలుసు? తెలీదనే. ఫ్రాడ్ నా కొడుకు. బ్లాక్ సై. నా 5 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? బ్లాక్ చేస్తా అన్నా. அண்ணே சாமி வந்தாச்சு அண்ணே.
చక్కగా ఉండదా స్వామి? స్వామి, ఫారిన్ పంపొచ్చుండదే. వారిని చేసి కొండ మీద ఇంట్లో పెట్టా. తర్వాత ఏం చేయాలో ప్రేమ్జీ అడిగి తెలుసుకుంటా. ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నామనే సంతోషం ఏ కోసాన కనిపిస్తలేదేంది ప్రేమ్జీ? స్వామి, ఈ జాతకం మన కొలిచే ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు. అన్నిట్లో పాండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్లడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో, నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డాం. ఈ డీలు మనకొద్దు స్వామి. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేశాయి, లేదా నీ పతనానికి. నీ మాట గొంతుకులో నేను నిలిసిపోవాలని ఇట్లా చేసింటా ప్రేమ్జీ? మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెలుసాలా? ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే యుద్ధం. తోటలేదు కోసుకుంటా స్వామి. స్వామి సాక్షి. పెథెటిక్. మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి వాళ్ళని నమ్మానా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా. సార్, మా కంపెనీని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను సార్. నేనంటే మీటర్ కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట వాళ్ళు రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట. అందుకే మీకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఒరే అహోబిలం సార్, ఎవడరా మనకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది? ఆ డానియల్ గారు సార్, మనతో 4500 కాంట్రాక్ట్ మాట్లాడి 500 కటింగ్ చేశాడు కదా. అది సార్, వాడు 500 కటింగ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళని బిర్యానీ తినడానికి తీసుకొచ్చాను. వాళ్ళని చూసి బయట వాళ్ళు అనుకుని మాకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సార్, దయచేసి ఆ గూగుల్ ని నమ్మకండి సార్. నేను మనుషులు నమ్మను, గూగుల్నే నమ్ముతాను. నేనంటోడికి 1.5 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బాధగలేదురా. నేను ఎగబడి సెల్ఫీలు అడిగా చూడు. ఎవరికి చెప్పుకోలేను, మూసుకొని కూర్చోలేను. జస్ట్ వెళ్ళిపోవాలంతే. రాబిన్, ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసావు కదరా? చేసా. ఇదేంటి? పిలవగానే తినే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మరి పరిగెత్తుకుంటూ వచ్చాడనే సాటిస్ఫాక్షన్ ఆవిడకిద్దామని. నాకు లేదారా సాటిస్ఫాక్షన్? అయితే తిన్నా. ఆ గంజాయి బ్యాచ్ కంటే డేంజర్ గా ఉన్నారా మీరు? ఆ చిన్న పిల్లరా మీ ముందు. మ్యామ్, తిని రావచ్చు కదా రాబిన్. తిని రావడం కన్నా మీ మాట విని రావడం నాకు ఇంపార్టెంట్ మ్యామ్. పద, బయటికి వెళ్దాం. మ్యామ్, యూనిఫామ్. బాగున్నావు. ఎక్కడికి వెళ్తున్నాం మ్యామ్? గ్రామీణ సహాయ శాఖ. ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్? నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానో తెలుసా? ఎక్కడో నువ్వు ఇంకా నా సబార్డినేట్ లా కంట్రోల్డ్ గా ఆలోచిస్తున్నావు. ఇలాంటి మిషన్ ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి. నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి. అసలు అది అర్థమైంది మ్యామ్. మీరు బోర్డు మీద 3 పాయింట్లు రాశారు. దాంట్లో ఫస్ట్ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ. ఈ ఊరుల గురించి, ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు. ఐ రైట్? దాట్స్ మై బాయ్. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే మీలాంటి ఫైర్ కావాలి మ్యామ్. అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? బాగున్నాయి. సబ్సిడీలు అందుతున్నాయా? అందుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండిరా. గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం. ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినకడి ఉంది. అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి. ఐ టేక్ యాక్షన్. యూ షుడ్ టేక్ an action, కలెక్టర్ గారు.
అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు. ఎవరు మీరు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను విశ్వనాథ్ గారి మనవరాల్ని. గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. మీరేం మాట్లాడకండి అమ్మా. తాతగారు మీ గురించి కంగారు పడుతున్నారమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళండి అమ్మా. సాయంత్రం వస్తానని తాతయ్యకి చెప్పండి. కాదు. చెప్పండి. మీకేమైనా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్. ఎనీ టైం కాల్ చేయండి. మర్డర్లు చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్ లో ఉందనుకున్నావా? గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు. ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు? ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు. గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవి ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్ లో ఫైల్ మూవ్ చేశా. అభినవ్ వాసుదేవ్ డబ్బుకు లొంగడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతుర్ని ఇక్కడ రప్పించేలా చేశా. దీనాగాడుతో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కి ఎంట్రీ ఇప్పించా. అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్లడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్ లోకి రావడం నాకు అంతే ఇంపార్టెంట్. ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద, లైసెన్స్ మీద మాత్రమే పెట్టు. అసలు అమ్మాయితో మాట్లాడావా? వస్తుంది. ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి? దిగండి. ఏంటి? మీరు బోర్డు మీద రాసిన సెకండ్ పాయింట్, మీట్ యువర్ ఎనిమీ. గాడ్, ఎంత పంటేశారు. కలెక్టర్ గారు, ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు.